యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పోచంపల్లి మండలం కాప్రాయిపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ నేషనల్ పర్మిట్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పర్మిట్ క్యాన్సిల్ చేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి 12,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు. మరోసారి కలవగా 5,000 ఇస్తేనే నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పారు. దీంతో ప్రవీణ్ కుమార్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ ట్రాప్లో భాగంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ 5,000 రూపాయలను ఏజెంట్ సురేష్ అనిల్కు ఇచ్చారు. ఆ డబ్బులను ఇద్దరు ఏజెంట్లు అధికారి సురేందర్ రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సురేందర్ రెడ్డి నివాసం ఉంటున్న హైదరాబాద్ హబ్సిగూడలో కూడా దాడులు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ నేషనల్ పర్మిట్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పర్మిట్ క్యాన్సిల్ చేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి 12,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. మరోసారి కలవగా 5,000 ఇస్తేనే నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పారు. దీంతో ప్రవీణ్ కుమార్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ ట్రాప్లో భాగంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ 5,000 రూపాయలను ఏజెంట్ సురేష్ అనిల్కు ఇచ్చారు. ఆ డబ్బులను ఇద్దరు ఏజెంట్లు అధికారి సురేందర్ రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సురేందర్ రెడ్డి నివాసం ఉంటున్న హైదరాబాద్ హబ్సిగూడలో కూడా దాడులు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఆర్టీఏ ఆఫీసులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి మల్లికార్జున అనే వ్యక్తి అలాంగ్ విత్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి గారు, డిటిఓ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒక ట్రాప్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే, మన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయిన తర్వాత 6వ తారీఖు వచ్చి స్లాట్కి 2వ తారీఖు వచ్చి స్లాట్కి అటెండ్ అయ్యారు. అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేందర్ రెడ్డి గారు ప్లస్ ఆయన పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున కలిపి 12,000 డిమాండ్ చేయడం జరిగింది. 12,000 డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు దాని తర్వాత 6వ తారీఖున మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద కంప్లైంట్ కేసు పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు ఆ ట్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రోజు తర్వాత మేము మళ్ళీ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ సెకండ్ టైం పోతే 5,000 అని మనం మళ్ళీ దానికి కమ్ డౌన్ అయింది. ఎందుకంటే తగ్గింది మనం రిక్వైర్ చేస్తే 5,000 అండి మళ్ళీ చెప్పారు. ఈరోజు 5,000 తీసుకొచ్చి ఆ కంప్లైంట్ ఏదో ప్రవీణ్ కుమార్ ఉన్నాడో ఆ నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిస్తే మల్లికార్జున అతను మీట్ అవ్వడం జరిగింది. భువనగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీఏ లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారిగా సంచలనమైనటువంటి ఏసీబీ రైడ్ జరిగింది. సంబంధించినటువంటి హైదరాబాద్ డిఎస్పీ చాకచక్యంగా సంబంధించినటువంటి భువనగిరి ఆర్టీఓ సంబంధించిన సుధీర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఉండగాను సంబంధించిన సమాచారం అందుకొని ఒకసారిగాను ముక్కుముడిగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇతను గతంలో సురేందర్ రెడ్డి గతంలో ఆర్టీఓగా ఉన్నాడు. సంబంధించిన డిటిఓ ప్రమోషన్ వచ్చినా కూడా 8 సంవత్సరాలు ఇదే సంబంధించినటువంటి కార్యాలయంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఇతనికి రాజకీయంగా అనేక ప్రోద్బలాలతో ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే ప్రమోషన్ వచ్చిన క్రమంలో వేరే సంబంధించిన ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి అధికారి ఇక్కడే కొనసాగి 8 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలోనే ఒకే దగ్గర ఉండటం ఇది అనేక రకాలుగాను అనుమానాలకు తావుతీస్తుంది. గతంలో కొన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎస్సీ అధికారులు రైడ్ చేయలేకపోయారు, అంతమంది అధికారులు పట్టించుకోలేకపోయారు. కానీ ఈసారి చాకచక్యంగా సంబంధించినటువంటి అధికారులు ఒకసారిగాను
వాళ్ళకి ఇచ్చిన సమాచారం మేరకు పూర్తిగా ఎట్ ఏ టైం అవినీతికి పాల్పడుతున్నటువంటి సురేందర్ రెడ్డి, ఆర్టీఓకి సంబంధించినటువంటి సురేందర్ రెడ్డి అధికారిని ఒకసారిగా పట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇతను గతంలో కొన్నిసార్లు అనేక అక్రమాలకు పాల్పడ్డా కూడా గత ప్రభుత్వం అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధానంగా అంచంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనుచరుడుగా ఉండటమే ప్రధానమైనటువంటి అంశమని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి అధికారి మీద రైడ్ జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్న వాళ్ళైతేనేమి, సంబంధించినటువంటి ఈ వ్యాపారాలు చేసుకునే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ఎవరు అతన్ని పై పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత అలజడి సృష్టించినటువంటి ఆ ప్రాంతంలోనే కాకుండా అతనిపై నిఘా దగ్గి ఏర్పాటు చేశారు. అతనిపై సమాచారం ఎప్పటికప్పటి సేకరించినటువంటి ఏసీబీ వారు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ కూడా చేసడం జరిగింది. అతనిపై ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆదాయానికి సంబంధించిన పన్ను అయితే సంబంధించినటువంటి అధికారికంగా ఏమేమి చేశారు, అనధికారికంగా ఎట్లా పాల్గొన్నటువంటి పరిస్థితి అనేది ధృవీకరించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.